ఇప్పుడు దేశంలో ఎన్డీఏ ప్రతిపక్ష పార్టీలన్నింటికీ కూడా ఒక సవాల్ ఏంటంటే ఈ ఎస్ఐఆర్ దాన్ని ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో? మేము అదే అండి ఇందాక మీకు చెప్పి మార్నింగ్ మాట్లాడినటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, మనకేమో ఇక్కడ ఓట్లు ఎక్కువ పడడం వల్ల మనం ఓడిపోయాం, వాళ్ళు ఓట్లన్నీ కూడా తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయారు అనేది. అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా రోజులుగా దీని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు ఓట్లు అనేటువంటి ఓటింగ్ సక్రమంగా జరిగిందా లేదా అనేది రకరకాల డిబేట్స్ మన ఓటోళ్ళు మాట్లాడుతున్నా కూడా ఎక్కడా కూడా ఆయన టైటిల్ ఇప్పుడుగానే ఉన్నారు. ఫస్ట్ టైము వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, తమిళనాడులో స్టాలిన్ ఎలా ఓడిపోయాడు, ఇక్కడ ఏంటనేది ఇదంతా ఓవరాల్గా ఆయన ఓపెన్ అప్ అయ్యారు అని అంటే, మేబీ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారం మీద కూడా ఆయన కొంత ఓపెన్ అప్ అయినట్టు పరిస్థితి. అంటే మరి దీన్ని రేపు రాబోయే కాలంలో ఒకవేళ ఈ ఎలక్షన్స్ మీద కానీ సర్ మీద కానీ పోరాటం చేసే పక్షాలన్నింటితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఫస్ట్ టైం ఆయన చాలా ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇవ్వాలి ఆయన చేసిన. మేము ఆల్రెడీ క్షేత్రస్థాయికి పోయి ఇందాక చెప్పినట్టు కమిటీలు పూర్తి చేసుకున్నాం. దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో 6,000 తగ్గకుండా 9,000, 10,000, 11,000, 12,000 కమిటీలు పూర్తి చేశాం. ఇప్పుడు ప్రతి బూత్ కి మా ఏజెంట్ ని, బిఎల్ఏ ఏజెంట్ ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ హక్కు ఇచ్చిందో దాన్ని నియమిస్తున్నాం. ప్రతి ఇంటికి మా ఏజెంట్ తిరగాలి, తిరిగి ఎన్యూమరేషన్ లో భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా ఉన్న ఓటును తీసేసినా, దొంగ ఓటును అలా ఉంచినా, లేదు దొంగ ఓటు చేర్చాలనుకున్నా నిర్భయంగా మా గళం విప్పుతాం. గళం విప్పటమే కాదు, ఎస్ వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో కొన్ని అవకతవకలు జరుగుంటాయి, కానీ వాళ్ళకి టైం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎలక్షన్ కి ఈసరికి మా అయితే 3-4 నెలలే టైం ఉందండి. మాకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. కనుక వదిలే ప్రసక్తే ఉండదు. విత్ ఇన్ ఎవ్రీ డే మానిటర్ చేయబోతుంది పార్టీ. ఇప్పటికే మాకు ఎన్ని రివ్యూ మీటింగ్స్ జరుగుతుంటాయి దీని మీద. సో క్షేత్రస్థాయి రేపు డ్రాఫ్ట్ పబ్లికేషన్ దగ్గర నుంచి ఫైనల్ పబ్లికేషన్ వరకే మీరే చూస్తారు ఎంత వాయిస్ వచ్చింది. జనంలో ఎవరు ఓటు అన్నా తీసేయాలనుకుంటే ఆ ఒక్క బిఎల్ఓ సస్పెండ్ అయ్యే వరకు పార్టీ తీసుకెళ్తుంది. ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా వినకపోతే తప్పకుండా హైకోర్టులో వేస్తాం. కొన్ని 100 కేసులు రాబోతాయి వాళ్ళు కనుక ఇలా చేయబోతే. నాదొకటే మళ్ళీ రిపీటెడ్గా అడిగేది ఏంటంటే, పులివెందుల్లోనూ అక్కడ జరిగిన చిన్న ఎలక్షన్స్లోనే వాళ్ళు అంత దారుణంగా రిటాలియేట్ అయ్యారు, పత్తి వ్యాపారం అని చెప్పని పరిగెత్తించారు. అదే పత్తి వ్యాపారం అనే పేరుతో రేపు ఇదైతే దీన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? దీనికి ఏంటి, దాన్ని ఏ రకంగా మీరు ప్రతిఘటించదలుచుకున్నారు? ఫస్ట్ నేను అన్నట్టు మూడు ఉంటాయండి ఇక్కడ. ఫస్ట్ నామినేషన్స్. ఎస్, నామినేషన్స్ వేయాలి, అందరూ ఎలక్షన్స్ లో భాగస్వామ్యులు అవ్వాలి. దీనికి ఒకడికొకడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే కదా, మీరు కార్యకర్తకి తోడుగా నిలబడాలంటే మీరు అని అంటే ఒక మహేష్ రెడ్డిని ఆయన అనట్లా, శాసనసభ ఇన్ఛార్జ్ ఆయన అనట్లా, యావత్ నాయకులు, కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు దీంట్లో భాగస్వాములు అవ్వాలి. మీరు కార్యకర్తలకు అండగా నిలబడండి, ఎక్కడ ఏది జరిగినా అందరూ కలిసిపోండి. లెర్నింగ్ లెసన్ ఇలా చేయగలుగుతారు, జాగ్రత్తగా ఉండండి అని మాకు ఒక కనువిప్పు కూడా కావచ్చు. మంచిదే, ఫైన్. సో మొత్తానికి యుద్ధానికి సిద్ధం అయినట్టే అనుకోవచ్చు అంటారా? ఓడిపోయిన 2వ నెల నుంచే సిద్ధంగా ఉన్నామండి. ఎక్కడ కుగ్గిపోలేదు, కంగుదినలేదు. మేము అనుకున్నది జరిగింది. అంటే ఎక్కడ కంగు తింటాం? మనం అనుకోంది జరిగిపోతే అమ్మో మనం అయ్యో ఏందబ్బా ఇలా నమ్మారే, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పామే జనానికి, అయినా జనం నమ్మారే, పోనీలే పాపం ఏదో ఆశపడ్డారు. బట్ 2వ నెలకే అర్థమైపోయింది. నాకే కాదు, మీ అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు 2 years అయింది, మోసపోయారు జనం. అదేమని మీరు ఇస్తానన్న పథకాలు ఇమ్మంటే నాలిక మందం. P4, P3, P2, P4 ఆయనే పెట్టారు. దానికి రాధాకృష్ణ గారు మొన్న ఎక్కడ అంటున్నాడు, ABN లో రాధాకృష్ణ గారు, నేను ఆర్టికల్ వేసిన వెంటనే P4 ఆపేశారు. అంటే చూడండి, అంటే వాళ్ళ నెక్సెస్ అది. సో వాళ్ళ పత్రికలు కొన్నిసార్లు వాళ్ళనే అంటున్నాయి, ఇది ఒక ఫెయిల్ ప్రభుత్వం, ఏది చేయలేదు. అప్పులు తీసుకొచ్చి మొత్తం అప్పులు ఒక దగ్గరే సెంటర్ పెట్టి వాళ్ళకున్న అమరావతిలో 5,000 ఎకరాలు 1,00,000 కోట్లు చేసుకుంటే అదొక ఆనందం. 1,00,000 కోట్ల ఆస్తి ఉంటుంది, ఇంకంతకు మించి నాకు ఏం కనపడట్లా రాష్ట్రంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ధన్యవాదాలు లైవ్లో Thank you. వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.